కోరుతున్నా. మా అందరూ దయచేసి నిశ్శబ్దంగా కూర్చోవాలి, దయచేసి క్రమశిక్షణ పాటించాలి. మా మిత్రుడు గడ్డేనారం శ్రేయోభిలాషి, మా పక్క సంఘం చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు V3 CMD ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి తెలంగాణ కోసం పోరాడిన యోధుడు మరియు ప్రతిభాశాలి విద్యావంతుడు, సేవా దృక్పథంలో ముందుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి ప్రోత్సహించే వ్యక్తి మా శ్రేయోభిలాషి, మా కాచ సత్యనారాయణ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్. సభాధ్యక్షులు, ఈనాటి పెళ్లి కొడుకు మన గడ్డేనారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి గడ్డేనారం ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మన వైశ్య సోదరులు, మరి అలాగే మనకు శాసన మండలిలో ఏకైక వ్యక్తిగా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ దయానంద గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క ఆశీస్సులు అందించి వెళ్ళిన అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తరచు. ప్రప్రదంగా నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు వారందరికీ మా V3 పక్షాన, వైశ్య వికాస వేదిక పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతుంది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ పక్షాన ఈరోజు మామూలుగా ఒక కార్యక్రమం అంటే దాన్ని చేపట్టేటువంటి సందర్భంలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రమాణ స్వీకారం చేసేయాల్సినటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా అంటే ఎవరో ఒకరే గెలుస్తారు, కానీ మన సంఘం యొక్క ఐక్యత, మన వైశ్యుల యొక్క ఐక్యత చూపించుకునే విధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ప్రచారం చేసి మనం పాటుపడ్డాం. దాంట్లో ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో గడ్డేనారం సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఏ సంఘానికి అఫిలియేషన్ లేకుండా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా దాదాపు 3000 మంది సభ్యులతోటి ఒక పెద్ద సంఘంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యవస్థలు ఉంది. దాని ద్వారా ఓటింగ్ పోయి ఎక్కడ కూడా సంఘాలలో సాధ్యమైనంత వరకు ఎవరో ఒకరు పెద్ద మనుషులు కూర్చొని ఎలక్షన్స్ లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. కానీ పర్టికులర్గా గడ్డేనారం సంఘంలో ఎలక్షన్లు లాస్ట్ టైం చంద్ర నాగేందర్ గారి ఎలక్షన్స్, మరి ఈసారి వీరి బాలాజీ గారి యొక్క ఎలక్షన్లో గెలిచి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. మనం చాలా సందర్భాల్లో చాలా సమావేశాలు చెప్తుంటాం, వైశ్యుల ఐక్యత అవసరం. మనకు ప్రభుత్వాలు చాలా మంది ఎన్నో రకాలుగా మన ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్తున్నాం. స్వతహాగా మన వ్యాపార కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం వ్యాపారస్తులం కాబట్టి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు మన సంఘం వాళ్ళు కావచ్చు, మన వైశ్యులందరూ కూడా దాదాపుగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి వ్యవస్థలు ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా వైశ్య సమాజం దాదాపుగా ఆ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి సందర్భంలో గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మళ్ళీ అధికార పరంగా దాదాపుగా ఆ ప్రభుత్వంలో ఏదో రకమైనటువంటి పదవులు పొందే దశలో ప్రయాణిస్తుంటాం. అది కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఒక 11 మంది మున్సిపల్ చైర్మన్లని, అంటే ఒక నూతన ఉత్సాహం వచ్చే విధంగా మనకు ప్రభుత్వం కొంత ఏర్పాటు చేసింది. ఒక ఎమ్మెల్సీగా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ గత ప్రభుత్వాలు ఇవ్వలేదని కాదు, మనకున్నటువంటి జనాభా తమాషా ప్రకారం చట్టసభలో మనకు రావాల్సినటువంటి వాటా మాత్రం ఇప్పటివరకు రాలేదు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ జనాభాలో ఒకే ఒక కార్పొరేటర్ మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రంగనరసింహ గారు ఉన్నారు. అంటే ఏ పార్టీలో కూడా మన ప్రాతినిధ్యం లేదు. పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సినటువంటి సంఘాలు పనిచేస్తుంటే తప్పకుండా
మనల్ని గుర్తిస్తారు. కానీ మనం దాదాపుగా ఒకే పార్టీకి ఒకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా వేరే నాయకులు ఎదగడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితులు చూస్తుంది. దయచేసి స్వతహాగా మనం వక్తలు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతమంది మిత్రుడు కుపల్ సింగ్ చెప్పాడు, గుప్తుల కాలం నుండి మొదలు పెడితే మనం చేసేటువంటి చారిటీస్లో గతంలో మనం గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నగరీకరణ చెందుతున్నటువంటి నేపథ్యంలో సంఘాలకు కొంత ప్రాధాన్యత కూడా ఎక్కువైంది. గ్రామాల్లో సంఘాలకు ఐక్యత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాలేజీకి వచ్చినప్పుడు ఐక్యత తక్కువ ఉంటుంది. కానీ ఆ ఐక్యతతో పనిచేసే దాంట్లో మనం కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలను ఒప్పించి ప్రభుత్వాలను మెప్పించి మనకు రావాల్సిన వాటాన్ని ప్రభుత్వ శాఖల ద్వారా మనం తీసుకోవాల్సిన దాంట్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఏదో నలుగురు ఉన్నారు కదా వాళ్ళ మీదనే మనం బాధ్యత పెడదాం, దయానంద్ గారు మాట్లాడతారు, లేకపోతే దామోదర్ గారు మాట్లాడతారు, ఏకైక శాసనసభ్యుడు బిగాల గణేష్ మాట్లాడతాడు, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమరావతి మాట్లాడతాడు కాకుండా నిజంగా మనకు ఏమైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని గుర్తించే విధంగా అవసరానికి తగ్గట్టుగా మన సంఘాలు గలవెత్తినంత వరకు మనకు రావు, ఏ వాటాలు రావు. ఉదాహరణ తీసుకుంటే కార్పొరేషన్ గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద మనం మాట్లాడు. వైశ్య కార్పొరేషన్ వచ్చింది, లేకపోతే ఉప్పల్ బగాయకులు 5 ఎకరాలు వచ్చింది. ఇక మనకు ఎలాంటిది లేదు. ఆ 5 ఎకరాలలో కానీ ప్రపంచ సంఘం, ఇంటర్నేషనల్ సంఘం, చంద్రమండలం సంఘం, ఈ సంఘాల వాటాల గురించి పనిచేస్తాయి. దయచేసి పెద్దలు ఎవరైతే సంఘ పెద్దలు ఎవరైతే అనుకుంటున్నారో, ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇప్పటి వరకు 5 ఎకరాలు మనకు రాలేదు, దాన్ని నోటీస్ చేసుకోవాల్సినటువంటి అవసరం దయానంద్ గారికి ఉన్నది. మరి ఏ రోజు మాట్లాడతారో తను శాసన మండలిలో అవకాశం ఉంటే మన మాట్లాడాల్సినటువంటి గలవెత్తాల్సినటువంటి సందర్భం ఉంటే మరి ఎందుకోసం అక్కడ టైం రాలేదో, ఆ సమయం ఇవ్వలేదో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉండే. మన వైశ్యుల పక్షాన దాదాపు 90 కులాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు వచ్చింది. మనకు జీవో వచ్చి ఆ జీవో అక్కడే ఉన్నది. మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో మన వాటానే కంపల్సరీ గలవెత్తాల్సినటువంటి అవసరం ఒక శాసనసభ్యులుగా, ఒక శాసన మండలి సభ్యులుగా, కార్పొరేషన్ చైర్మన్గా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకు మాట్లాడలేదు? మన బడ్జెట్ కూడా మనం పెట్టలేదు. దాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు అప్పీల్ చేస్తుంది. ఇది ఇట్స్ నాట్ ఏ క్రిటిసైజింగ్, ఇది అప్పీల్ మాత్రమే. తప్పకుండా గతంలో మనం వైశ్య సంఘారావు చేసినాం. 20 సంవత్సరాల కింద అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. అన్ని సంఘాలు కలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు ఏ సంఘం పెట్టుకునే ఇబ్బంది లేదు. దాదాపు మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 700-800 సంఘాలు రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయని చెప్తున్నాం. వాట్సాప్ గల్స్ అనుకోండి, అవమాస్ అనుకోండి, మన వివిధ బస్తీ సంఘాలు అనుకోండి. ఆ సంఘాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని అడిగే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గడ్డనాల సంఘ సభ్యులకు ఎక్కువ సభ్యులు ఉన్నారు కాబట్టి గడ్డనాల సంఘ సభ్యులకు మాజీ అధ్యక్షులకు నేను ఈ సమావేశం ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను. మా వంతుగా మీడియా పరంగా తప్పకుండా వైశ్యులకు ఎక్కడ అవకాశం ఉన్నా వైశ్య సంఘాలు చేసేటువంటి కృషిలో, వైశ్య సంఘాలు చేసేటువంటి సేవలో మా V3 న్యూస్ ముందుంటుంది. వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రచార మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజానికానికి, ఇటు ప్రభుత్వానికి, పాలకపక్షానికి, ప్రతిపక్షాలకు కూడా తెలియజేసే దాంట్లో కీలకంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే మనం చేసే దాంట్లో మన కార్యక్రమాలు ఎంతసేపు వాట్సాప్లో పెట్టుకుంటాం, మీడియా ద్వారా ప్రచారం తక్కువైతుంది. ఎవరితో బర్త్డే ఉందంటే మీరు వాట్సాప్ పెట్టాలి, ఎవరో చనిపోయారంటే రిప్పు అవి చూడం, ఫార్వర్డెడ్ న్యూస్. అవి కాకుండా సంఘం యాక్టివిటీస్ ఏం చేస్తున్నాం, ఆ సంఘం ద్వారా మనలో ఉన్నటువంటి బీద వయసులకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎంతమంది అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నాం. ఒక కార్తీక వరభోజనాల్లో, కుంకుమార్చనలో, శ్రీమంతాల్లో కాదు మనం చేయాల్సింది. యువత ఎక్కడ ఉన్నది, ఆ యువతని మనం ఏ రకంగా గుర్తిస్తున్నాం, టెక్నికల్ గా వాళ్ళని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ ఫోరంలో మనం పెద్ద కార్యక్రమం చేస్తున్నాం JRC కన్వెన్షన్ లో. మరి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో 400 మంది ఇండస్ట్రీస్ దాంట్లో ఆర్గనైజేషన్ ఉందంటే 40 మంది కూడా మన వయసులో ఉద్యోగాలు ఇవ్వాలి.
నేను సభాముఖంగా చెప్తున్నా, మాకేమైనా అవకాశం ఉంటే ఎవరైనా మీడియాలో పనిచేయదలుచుకుంటే మన కమ్యూనిటీ వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఏ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి నూతన జిల్లాలో కూడా ఆ అవకాశం మేము మీడియాకు కల్పిస్తాం, మన సంఘ సభ్యులకు కల్పిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తుంది. అదే కాకుండా యూత్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఓవర్సీస్ స్కాలర్షిప్లు ప్రభుత్వాలు ఉంటాయి. ఈ రోజు వరకు నాకు తెలిసైతే ఒక్కరు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ మన వాళ్ళు రికమెండ్ చేసిందా లేకపోతే వచ్చిందా అయితే ఎక్కడ వినలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చిన దాంట్లో చాలా మంది ఈ రోజు మనలో ఉన్నటువంటి వయసు ఒక డాక్టర్లకో ఒక ఇంజనీర్లకో చాలా అవకాశాలు ఐఐటీలో కూడా వచ్చింది. దయచేసి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. సంఘాలు కూడా యూత్ను మేల్కొల్పే విధంగా, ఇటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, వాళ్ళని మేల్కొల్పే విధంగా యూత్ ఆర్గనైజేషన్ కూడా పనిచేయాలి. యూత్ ఆర్గనైజేషన్స్ ని ఎంకరేజ్ చేసే దాంట్లో కీలకంగా సంఘం వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు గజేంద్ర ఆడ సంఘం నూతన కార్యవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై వాసవి. మిత్రుడు కాశీ సత్యనారాయణ గారు అనర్గళంగా అర్థవంతంగా అలసిపోకుండా ఆలోచించి ఆచితూచి మాట్లాడే సత్తా, గుణము మరియు మేధావి. ఇంకా అవకాశం ఇస్తే గంట సేపైనా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడే అర్థవంతమైన స్పీచ్ ఉంది కాబట్టి మా మన్నికను మన్నించి తొందరగా ముగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాశీ సత్యనారాయణ గారిని బాలాజీ గారు, గుప్తా గారు మరి వారి కార్యవర్గ సభ్యులు సన్మానించవలసింది కోరుచున్నాము. సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి మా అన్న గౌశెట్టి మునీందర్ అన్న గారు తెలంగాణ రాష్ట్ర శాఖకు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఆగ్రో ఇంటెక్